ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు నూతన వాగ్దానాల ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు. కీర్తన ద్వారా ఆయన స్తుతించే వారిగా మనల్ని ఉంచినందుకు వందనాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేటి కీర్తన ధ్యానిద్దామా? ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, రక్షణంపు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఇంతయాని ఊహించలేను, ఎంత జాలి యేసువా, ఇంతయాని ఊహించలేను, ఎంత జాలి యేసువా. హల్లెలూయా. అవును, మన ప్రభువు మన మీద జాలి చూపించేవాడు, ఎంతగానో సహించాడు. ఆయన జాలిని మనము ఊహించలేము. ఆయన మన కోసం చేసిన ప్రాణ త్యాగానికి ఏమీ అర్పించలేము, ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఈ కీర్తన బట్టి దేవుణ్ణి స్తుతించండి. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఈ 41వ కీర్తన ప్రారంభంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాన్ని తప్పించును అని కీర్తనాకారుడు ఈ కీర్తనను ప్రారంభించాడు. అలాంటి వారికి, బీదలను కటాక్షించే వారికి దేవుడు ఎలాంటి కృపను చూపిస్తాడు అనేది కిందకి రాసుకుంటూ వచ్చాడు. దేవుడు ఏ విధంగా వారిని నిలబెడతాడు, ఏ విధంగా వారిని కాపాడుతాడు, ఈ వచనంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎప్పుడు ఆయన కటాక్షంను కలిగిన వారం మాత్రమే కాక ఇతరులను కటాక్షించేవారిగా ఉండాలని, బీదలను కటాక్షించేవారిగా ఉండాలని కీర్తన సెలవిస్తుంది. అయితే అలాంటి వారిగా మనం ఉన్నప్పుడు ఆపత్కాలమందు కాపాడేవాడే మన దేవుడు ఉంటాడు. మనల్ని ధన్యులుగా చేస్తాడు. మన శత్రువుల ఇచ్చకు మనల్ని అప్పగించడు. మన శత్రువులు మన మీద అనేక ఆలోచనలు, కుట్రలు పన్నుతూ ఉంటారు, ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు. కానీ దేవుడు వాటన్నింటి నుండి మనల్ని విడిపిస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో దేవుని బిడ్డలు ఈ విధంగానే భద్రపరచబడ్డారు, తప్పించబడ్డారు. బైబిల్లో ఆశ అనే రాజు దేవుని మార్గంలో జీవిస్తూ, దేవుని న్యాయ విధులను అనుసరిస్తూ జీవిస్తుండగా అతని మీదకి శత్రువులు దాడి చేసినప్పుడు ఆశ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నన్ను విడిపించమని వేడుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిలో శత్రువుల చేతి నుండి అతడిని విడిపిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ఆలకిస్తున్న నీ జీవితంలో కూడా శత్రువులు ఉన్నారా? ఎలాంటి శత్రువులతో నీవు తరమబడుతున్నప్పటికీ, అది బహుశా నీ ఆలోచనలు, వ్యసనాలు అయినప్పటికీ వాటి నుండి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, విడిపిస్తాడు. శత్రువుల చేతుల నుండి కాపాడే దేవుడు నీ దేవుడు. నీ శత్రువులు ఇష్టానికి నిన్ను అప్పగించేవాడు కాదు. నీవు సేవిస్తున్న దేవుడు, ఆయన నిన్ను కాపాడి బ్రతికిస్తాడు. నీవు దేవుణ్ణి కలిగి ఉన్నందుకు భూమి మీద ధన్యుడవవుతావని ఈరోజు వాగ్దానం సెలవిస్తూ ఉంది. ఈరోజంతా ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా ఆదరించండి, బలపరచండి. మమ్మల్ని బ్రతికించేవాడు, మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని విడిపించేవాడు, మమ్మల్ని ధన్యులుగా చేసేవాడు నీవని ఎరిగి నీ న్యాయ విధులను అనుసరించి నడుచుకునే బ్రతుకులను, నీ కటాక్షంను పొందుకుంటున్నామేమో, ఇతరులకు కూడా కటాక్షంను చూపించేవారిగా మమ్మల్ని ఉంచమని ఈ వాగ్దానంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి దీని ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.